చంద్రబాబు నాయుడు గారు చాలా కీలకమైనటువంటి స్టెప్ వేయబోతున్నారు. ఏదైతే రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు గన్నవరంలో, ఆ ప్రమాణ స్వీకారం చేసేటటువంటి సందర్భంలో గన్నవరంలో ఏర్పాటు చేస్తున్నటువంటి సభా ప్రాంగణం దగ్గర ఒక ప్రత్యేకంగా ఒక గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు మొన్న నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ నిర్మించినటువంటి వాళ్ళకి, లేకపోతే కనుక వందే భారత్ ట్రైన్ ప్యాసింజర్లకి, ట్రైన్కి సంబంధించినటువంటి పైలట్కి ఇట్లాగ ఎవరికైతే అవకాశాలు కల్పించి అక్కడ కూర్చోబెడితే, ఇక్కడ చంద్రబాబు గారు ఏం చేస్తున్నారా అంటే 104 కుటుంబాలను ఆహ్వానించారు. ఇదేదో 104 వెహికల్కు సంబంధించి కాదు. ఈ 104 కుటుంబాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు, ఘర్షణల పాలైనటువంటి వాళ్ళు, బాధితులైనటువంటి వాళ్ళు, వాళ్ళని ప్రత్యేకంగా ఒక లిస్టు తయారు చేసుకున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించి 104 కుటుంబాలని అక్కడికి ఆహ్వానిస్తున్నారు. అందులో వన్ ఆఫ్ ద ఇష్యూ ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ హత్య చేసిన, డోర్ డెలివరీ చేసినటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబం కూడా అందులో ఉంది. దాంతోపాటుగా వివిధ ప్రదేశాల్లో వీళ్ళ చేత దాడులకు గురైనటువంటి వాళ్ళందరినీ కూడా పిలుస్తూ వాళ్ళకి న్యాయం జరుగుతుందని ఒక సంకేతం ఇవ్వబోతున్నారు.